బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని విందాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాము. పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. మరి గత వారములో జన్మ పాపము గురించి విన్నాం. మరి ఈరోజు కర్మ పాపము, దాని విషయమే ఇక్కడ దేవుడి వాక్యము తెలియపరుచున్నది. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదు, కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుడు దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఎవడు చేసింది వాడు అనుభవించాలి. అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. కనుక దీనిని ఏమన్నారంటే కర్మ పాపము. కొంతమంది అంటారు అది వాడి కర్మండి అంటారు. ఏమంటారు? అది వాడి కర్మండి. కొంతమంది వాళ్ళే అనుకుంటారు ఇది నా కర్మ. అంటే ఏంటి? నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావని. ఇది నా కర్మ అని ఎందుకు అంటారంటే వాళ్ళు చేసింది వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక. అందుకే వాక్యం ఏముంటుందంటే, తండ్రి పాపం చేస్తే కొడుకు దానిని అనుభవించడు, కొడుకు పాపం చేస్తే తండ్రి అనుభవించడు. ఎవరు చేసింది వారే అనుభవిస్తారు, వారే ఆ పాపమునకు శిక్షకు పాత్రులవుతారు. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని కుమారు చూద్దాం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఎవడి పాపము నిమిత్తము వాడే మరణశిక్ష పొందుతాడు. అంతేగాని తండ్రి తప్పు చేస్తే కుమారుడికి శిక్ష ఉండదు, కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఉండదు. ఇది ఎవరు చేసింది వారు అనుభవించేదే కర్మ పాపము అన్నారు. ఏం పాపం ఇది? అంటే మన క్రియలను బట్టి మనం అనుభవించేది, మనం చేసిన పాపమును బట్టి మనం అనుభవించేది. దీనిని కర్మ పాపము అన్నారు. చూడండి, నిర్గమాకాండంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాము. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. అప్పుడు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. దేవుని స్తోత్రం. కనుక దేవుడి వాక్యాన్ని సెలవిచ్చున్న మాట ఏంటంటే, మరి ఇశ్రాయేలులు కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తర్వాత అరణ్య మార్గములో ప్రయాణమయ్యేటప్పుడు వారు ఒక దూడ బొమ్మను చేసుకొని ఆరాధించడం మొదలెట్టారు. మరి అది చూసిన తర్వాత మోషే దిగి వచ్చి, అయ్యో, ఈ ప్రజలు పాపం చేశారు, ఒకవేళ నీ ఉగ్రత వారి మీదకు వచ్చిద్దేమో, వారిని ఏమీ చేయొద్దు, కావాలంటే నన్ను నశింపచేయమని మోషే అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వానిని నా గ్రంథముల నుంచి తుడిచివేస్తా. ఇంకో మాట అన్నాడు మోషే, నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయమన్నాడు. ఏమన్నాడు?
అయితే ప్రభు అన్నాడు, ఎవడు పాపం చేస్తాడో వాడి పేరే తుడిచివేయబడిద్ది, అలాగే ఎవడు పాపం చేస్తాడో వాడి మీదకే శిక్ష వచ్చిద్ది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇది కర్మ పాపము. ఏం పాపం అంటే ఇది కర్మ పాపము. అంటే మనం చేసిన దాన్ని బట్టి మనము అనుభవించేదే కర్మ పాపము. అయితే వేటిని బట్టి ఈ కర్మ పాపాన్ని మనం అనుభవిస్తున్నాం? ఏమి చేయకపోతే ఈ యొక్క కర్మ పాపం అనేది మనలను వెంబడిస్తూ ఉన్నది అంటే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుని స్తోత్రం. ఏంటి కర్మ పాపము? నువ్వు సత్క్రియ చేయకపోవడం పాపం. ఏంటిదంట పాపము? కర్మ పాపం అంటే ఏంటి? నువ్వు సత్క్రియ చేయకపోవడం పాపం. సత్క్రియ అంటే ఏంటి? సత్ప్రక్రియ అంటే సత్ అంటే మంచి, క్రియ అంటే పని. మంచి పని చేయకపోవడం ఏంటంటే పాపము. మంచి పని చేయకపోవడం ఏంటి? పాపము. చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుని స్తోత్రం. ఏంటంట? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చాలామంది అంటారు, నేను ఎవరికి కీడు చేయనండి, ఎవరికి హాని చేయనండి, ఎవరిది ఆశించనండి అని చెప్తూ ఉంటారు. మంచిదే, అలా ఉండటం మంచిదే, ఎవరు తప్పు అని అనరు. అయితే దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నువ్వు ఎదుటి వ్యక్తికి మేలు చేయగలవు, సహాయం చేయగలవు, అలా చేయగలిగి కూడా చేయకపోవటం కూడా పాపమే. కొంతమంది నేను ఎవరికి అపాయం చేయనండి, మరి ఎవరికి ఉపాయం చేశావు? ఎవరికి హాని చేయనండి, కీడు చేయనండి అంటావు, మరి ఎవరికి మేలు చేశావు? రేపు దేవుడు అడిగేది ఇదే, అయ్యా నా మట్టుకు నేను బాగున్నాను నాయన, నేను ఎవరికి మేలు కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరికి నష్టం చేయలేదు అంట. ప్రభు అంటున్నాడు, ఎవరికి మేలు చేసావు? అయితే ఆ మేలు చేయకపోవటం కూడా ఏంటంట? పాపమే. మేలు చేయకపోవటం పాపం అండి. ఈరోజు నువ్వు చేయగలిగి నువ్వు అలా ఊరుకోకూడదు. కొంతమంది చూడండి, మాకెందుకులే, మా మట్టుకు మేము చూసుకుంటే చాలు, మా మట్టుకు మేము బాగుంటే చాలు, అలాగ ఉండమని దేవుని వాక్యం సెలవించట్లేదండి. నువ్వు మేలు చేయగలవు, ఎదుటివారికి ఉపకారం చేయగలవు, సహాయం చేయగలవు, చేయగలిగి కూడా చేయకపోవడం పాపం. చేయగలిగి కూడా చేయగలవు, చేయలేని స్థితి ఉంటే చెప్పేదేమీ లేదు. నువ్వు చేయగల స్థితిలో ఉండి కూడా చేయకపోవడమే పాపం అంటున్నారు దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని స్తోత్రం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. ఎందుకు మేలు చేయమంటున్నాడు? నువ్వు చేసిన మేలు చూసి, లేకపోతే నువ్వు చేసిన మంచి పనిని చూసి వారు ఎవరిని మహిమపరుస్తారంట? నువ్వు ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడిని మహిమపరుస్తారు. కొంతమందిని అంటారు, ఏమండి తెల్లారు లెక్కితే ప్రార్థన అంటారు, తెల్లారు లెక్కితే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన బిచ్చగాడికి ₹1 కూడా ఇవ్వరండి వాళ్ళు. ఇదే చెప్పిందా బైబిల్? ఇప్పుడు అలా చేయకపోవడమే పాపం అంటున్నాడు. వాడికి నువ్వు సహాయం చేయగలవు, నీకు తోచినంత ఇవ్వగలవు, ఇవ్వకపోవటం ఏంటి? నీ సత్క్రియలను చూసి అంట పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరుస్తారంట వాళ్ళు. ఎవరికి వస్తుంది? నువ్వు చేసిన మంచి పనులను బట్టి దేవునికి మహిమ వస్తుంది. నువ్వు చేసిన మేలును బట్టి ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. కనుక మేలు చేయకపోవటం ఏంటంటే పాపము. చూడండి, దేవుని వాక్యం ఇంకో మాట చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మనము మేలు చేటి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేలు చేటి యందు ఎలా ఉండాలంట? విసుక్కోకూడదు. నువ్వు మేలు చేయగల, ఇప్పుడే వచ్చారయ్యా ఆడికి ఇచ్చాను వెళ్ళు, ఏమంట? ఇప్పుడే వచ్చారా, ఆ అబ్బాయికి ఇచ్చాంగా నీకే ఇవ్వాలా అంటలేదు ఈరోజు. కానీ ఏ వాక్యం అంటుంది? ఏమంటుంది? మనము మేలు చేటి యందు విసుగక ఉండాలి. విసుగుదల రాకూడదు నీకు మేలు చేసేటప్పుడు. ఏ రాకూడదంట? విసుగుదల రాకూడదు. విసుగుదల లేకుండా మేలు చేయి. ఇంకేమన్నాడు? అలయక మేలు చేసితిమి గనుక తగిన కాలమున, అంటే విసుక్కోకుండా అలసిపోకుండా మేలు చేస్తూనే ఉన్నావు కనుక తగిన కాలములో నువ్వు పంట కోస్తావు. ఏం పంట కోస్తావు? నువ్వు మేలు చేసావు, మేలనే ఇత్తనం వేసావు కనుక మళ్ళీ ఏ పంట వచ్చింది నీకు? మేలే వస్తుంది. ఏమొస్తుంది? ఒరే ఇత్తనం వేస్తే ఒరే వచ్చింది. ఏ ఇత్తనం వేస్తే ఆ పంట వస్తుంది. నువ్వు మేలనే విత్తనాన్ని వేస్తున్నావు, విసుగక వేస్తున్నావు కనుక మేలనే పంటనే నువ్వు కోస్తావు. అందుకే అన్నాడు అలయక మేలు చేయండి, విసుక్కోకుండా మేలు చేయండి. నువ్వు మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయకపోతే పాపం. అదే కర్మ పాపం. అదే పాపం, కర్మ పాపం అది. ఇంకా ఏమన్నా అంటే, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎప్పుడెప్పుడు చేయాలంట? దానికి సమయం ఇచ్చాడేమన్నా? ఎప్పుడు టైం దొరికితే నువ్వు మేలు చేయటానికే చూడు. టైం దొరికిన కలదా ఏం చేస్తావు చూడాలి? మేలు చేస్తావు చూడు. ఇంకా మరి విశేషముగా ఎవరికి మేలు చేయమన్నాడు? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఏది విశ్వాస గృహము? మందిరమే. మందిరములో చేరిన వారికన్నా మేలు చేయి. విశేషంగా మరి ఎక్కువగా ఎవరికి మేలు చేయాలి? మందిరంలోనికి వచ్చిన వాళ్ళకి మేలు చేయాలి. ఈరోజు మందిరంలో వచ్చేవారికి కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు. మరి విశేషముగా అన్నాడు. మరి విశేషంగా ఏం చేయాలంట? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుము. మేలు చేయండి, మేలు చేయండి. ఆ మేలును బట్టి మీకు ఫలమున్నది. ఆ మేలు దేవుడు చూస్తాడు, తగిన కాలమున నీకు పంటనిస్తాడు. నువ్వు అలయక మేలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మేలు చేయగలిగి ఉండి కూడా చేయకపోవటమే
పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటిదిగా ఏది కర్మ పాపం అంటే సత్క్రియ చేయకపోవటం. ఏంటిది? సత్క్రియ చేయకపోవటము అంటే మేలు చేయకపోవటం పాపం. మేలు చేయకపోవడం ఏంటి? పాపం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, కీడు చేసి కీడు అనుభవించట కంటే మేలు చేసి కీడు అనుభవించట అది మేలు. నీకు నువ్వు ఎదుటి వారికి కీడు చేసావు, కీడు అనుభవిస్తావు, దానివల్ల ఏముంది? మేలు చేసి కూడా కీడు అనుభవించు, దేవుడు అది చూస్తాడు. దేవుడు అది చూస్తారు. కనుక అలయక మేలు చేయాలి, విసుక్కుండా మేలు చేయాలి. మరి విశేషముగా ఎవరికి మేలు చేయాలంటే విశ్వాస గృహమునకు అంటే మందిరమునకు వచ్చిన వారికి మేలు చేయి. నువ్వు చేయగలిగితే మందిరములకు వచ్చేవారు అందరూ ఏమవుతారు? నీ రక్త సంబంధులు అవుతారు. మందిరములకు వచ్చిన వారందరూ ఏమవుతాం? క్రీస్తు రక్తములో కడగబడిన వారము. కనుక క్రీస్తు రక్తమును బట్టి మనందరం ఏమవుతామంటే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రమే. కనుక మరి విశేషముగా అంటున్నాడు, విశ్వాస గృహమునికి వచ్చిన వారికి మేలు చేయండి. ఇది మొదటి కర్మ పాపము. రెండోదిగా చూద్దాము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సకల దుర్నీతియు పాపము. ఏంటంట పాపము? సకల దుర్నీతియు పాపము. మొదటిది ఏది కర్మ పాపము అంటే సత్క్రియ చేయకపోవడం పాపం. అంటే మేలు చేయి ఎరిగి మేలు చేయకపోవడం పాపం. రెండోది ఏంటి పాపం? సకల దుర్నీతియు పాపం. ఏంటంట? సకల దుర్నీతియు అంటే అర్థము దేవుని నీతి కాకుండా చేసే ప్రతి పని పాపమే అంటున్నాడు. దుర్నీతి అంటే దేవుని నీతి కానిది దుర్నీతి. దేవుని నీతి కానిది దుర్నీతి. చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 53వ వచనం. ఐదో అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. ఏంటి దుర్నీతి అంటే ఏంటి అర్థము? లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చడమే దుర్నీతి. నీకేదో అవసరం ఉంది, వెళ్ళావు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళావు, ఇంత లంచం ఇచ్చి వాడితో పని చేయించుకున్నావు. తీసుకున్నాడు, పని చేశాడు, నీ పని అయిపోయింది. ఏమంటావు నువ్వు? ఆయన ఎంత మంచోడో, అమ్మ ఎంత గొప్పోడో, నాకు ఈ పని చేసి పెట్టాడు, చాలా నీతిమంతుడో. అదే అంటున్నాడు. ఏమన్నారంటే దేవుని వాక్యం, నువ్వు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని నువ్వు నీతిమంతుడిగా తీర్పు తీర్చుతున్నావు. దుష్టుడిని ఎలా తీర్పు తీర్చుతున్నావు? నువ్వు లంచం ఇచ్చి నీ పని చేయించుకొని వాడిని నీతిమంతుడని తీర్పు తీర్చడం ఏంటంటే దుర్నీతి. అది దుర్నీతి. నిజంగా అధికారి అయినటువంటి వారు వారి పని వాళ్ళు చేయాలి. లంచం తీసుకొని పని చేసి పెడితే అది నీతి అవ్వకపోదు. పోన్లే, ఇదివరకే 5,000 తీసుకున్నవాడిని, నువ్వు కాబట్టి 2,000తో తీసుకున్నా అని చెప్పాడు అనుకో,
అమ్మ నా దగ్గర 2000 తీసుకున్నాడు, ఎంత మంచోడండి అంటలేదు ఈరోజు. అదే దుర్నీతి అంటున్నాడు దేవుడు. లంచం తీసుకోవడం అసలు నీతే కాదు, దుర్నీతిని నీతి అంటున్నావు. అలాగే నీతిమంతుని కూడా ఏమంటున్నావు? నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేస్తున్నావు. దుర్నీతి అంటే అర్థమైందా? దుర్నీతి అంటే ఏంటి? నువ్వు అంటావు చూసావా, వీళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు నీతిమంతులండి అంటే నీకేదన్నా మేలు చేస్తే వాళ్ళు నీతిమంతులు అయిపోతారా? నీకు ఉపకారం చేసేవాళ్ళు మంచోళ్ళు అయిపోతారా? అంటే వాళ్ళు ఎదుటి వారికి అపకారం చేయలేదంటారా? కనుక అది ఏంటంటే దుర్నీతి. ఏంటిది? దుర్నీతి. కనుక 3 నీతులు ఉన్నాయని ఒకసారి చెప్పా. ఏంటి ఆ నీతి? స్వనీతి. ఏంటిది? అంటే సొంత నీతి, సొంత నీతి. రెండోది సునీతి, అంటే దేవుని నీతి. సునీతి అంటే దేవుని నీతి. మూడోది దుర్నీతి, అంటే చెడ్డదారిని కూడా మంచిదంటమే దుర్నీతి, చెడ్డవారిని కూడా మంచోళ్ళు అనడమే దుర్నీతి. ఇంకా చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. 13వ అధ్యాయము 41వ వచనం. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవుని స్తోత్రం. ఎవరందరినీ అగ్నిగుండంలో వేస్తారంట? దుర్నీతి పనులందరినీ. లంచము ఇవ్వడం తప్పు, తీసుకోవడం కూడా దేవుడు న్యాయాధిపతి అయిన దేవుని దృష్టికి అది తప్పు. ఈరోజు దేవుని సేవకులైన విశ్వాసులైనటువంటి వారు కూడా నువ్వు ఏ పని చేయించుకోవాలన్నా ఎవరికి లంచం ఇవ్వద్దు. అది దేవుని దృష్టికి దుర్నీతి అయ్యిద్ది. ఏమైద్ది? దుర్నీతి అయ్యిద్ది. అలాంటి వారందరినీ ఎక్కడ వేస్తారంట? దేవుని దూతలు వచ్చి ఆ సమయంలో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారంట. అగ్నిగుండంలో వేస్తారు. ఈరోజు చాలా చోట్ల పనులు జరగాలని, తమ పనులు అయిపోవాలని ఏదో ఒకటి చేసి మన పని జరిగించేసుకోవాలి, ఏదో ఒకటి చేసి ఉద్యోగం తెచ్చేసుకోవాలి, ఏదో ఒకటి చేసి ఈ కార్యము ప్రభుత్వం ద్వారా నేను పొందాలి, ఏదో ఒకటి చేసి నేను ఈ లోన్ తీసేసుకోవాలి, అడికి లంచం ఇచ్చేయనా. ఇలా చేయట్లేదు ఈరోజు. అది దేవుని దృష్టికి దుర్నీతి అండి. అది దేవుని దృష్టికి చెడ్డది. అలాంటి వారందరినీ దేవుడు అంటున్నాడు, నేను అగ్నిగుండంలో వేస్తా. ఏమేస్తాడు? ఆ అగ్నిగుండంలో వేస్తానండి. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. ఇంతకుముందు తెలియకముందు ఏ దుర్నీతి చేశావో, దుర్నీతి కూడా పాపమే. కనుక అలాంటి దుర్నీతి అనే పాపాన్ని ఏది చేసావో అది దేవుని యొద్దంట ఒప్పుకుంటే దేవుడు అన్నాడు, వారిని పవిత్రులుగా చేస్తాను. ఒప్పుకోలేదనుకో, దుర్నీతి పనులందరూ ఎక్కడ ఉంటున్నారందే వాక్యం? అగ్నిగుండంలో ఉంటారు. దుర్నీతి పనులందరూ ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారు. కనుక నువ్వు ఇంతకుముందు తెలియకముందు ఏ విషయంలో అయితే ఇలాంటి పనులు నువ్వు చేసావా? కొంతమంది ఈరోజు ఇంకా విచిత్రమైన పనులు చేస్తున్నారు. వాడికి అయిపోయిందండి ఈరోజు లంచం ఇవ్వడం అనే వాళ్ళకు, చిన్నవారి నుండి పెద్దవారి వరకు
ఇచ్చేవాడు తీసుకునేవాడు కూడా దేవుని దృష్టికి దోషులే, పాపం చేసిన వారే. కనుక వారికి శిక్ష ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆ శిక్ష? అగ్నిగుండము. ఒకవేళ నువ్వు చేసి ఉంటే దేవుడు అన్నాడు, ఈరోజు ఒప్పుకో, నేను క్షమించి నిన్ను పవిత్రపరుస్తా. కనుక మొదటిది ఏది కర్మ పాపం అంటే సత్క్రియ చేయకపోవటం పాపం. రెండోది ఏది పాపం అంటే సకల దుర్నీతియు పాపము. ఏది పాపము? సకల దుర్నీతియు పాపము. మూడోదిగా చూద్దాం ఏది పాపమో. లేవీకాండము 23వ అధ్యాయము. లేవీకాండము 23వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవాకు నియమించిన విశ్రాంతి దినము. దేవుని స్తోత్రం. ఏది పాపం? విశ్రాంతి దినమును దొంగిలించడం పాపం. అదే పాపం అంటే కర్మ పాపం. నువ్వు చేసేవే ఇవన్నీ. పోయినసారి చూసాం జన్మ పాపం, నువ్వు చేయిపోయినా నీ తల్లిదండ్రుల ద్వారా వస్తుందని. ఇది కర్మ పాపం అంటే నీ అంతటా నువ్వు చేసి తెచ్చుకునేదే. ఏంటిది? సత్క్రియ చేయకపోవటం, మంచి పని చేయకపోవటం. రెండోది ఏంటి? దుర్నీతి చేయటం. మూడోది విశ్రాంతి దినమును పాటించకపోవడం పాపం. ఎందుకని? చూడండి, దేవుని వాక్యాన్ని చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. చేయొచ్చా పని? ఆదివారం పని చేయొచ్చు అంటారా? విశ్రాంతి దినమును పని చేయొచ్చు అంటారా? మరి పని చేస్తే ఏంటది? అదేంటండి, నేను కష్టపడి పని చేస్తే పాపం ఎలా అయింది? అవును, వాక్యం చెబుతుంది అది పాపమే. దేవుడు చెప్పాడు 6 రోజులు చేసుకో నీకోసం, 7వ రోజు విశ్రమించు, పరిశుద్ధ సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు నీకు ఇచ్చాడు. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఈ 20వ అధ్యాయం ఏంటంటే ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దానిలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పాటించటం. అందుకే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 4వ పాపం ఏంటి? 3వ పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ అంటే విశ్రాంతి దినమును పాటించడం దేవుని ఆజ్ఞ. వారం ఒక వారం పాటిస్తే కాదు. ఇందాక చదువుకున్నాం కదా, వారం నీ పిల్లలైనను, నీ కుమారులైనను, నీ కుమార్తెలైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను సరే, అది దేవునికి నియమింపబడిన దినము. ఈరోజు చాలామంది విశ్రాంతి దినమును దొంగిలిస్తూనే పాపం చేస్తాను. నీకు తెలియట్లా ఆ పాపము నువ్వు కూడబెట్టుకుంటున్నావు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మరి దీనిని నువ్వు ధిక్కరిస్తున్నావు.
ఇదేమైంది ఇప్పుడు? పాపం. ఇదే కర్మ పాపం. నువ్వు చేసేవే, నీకు తెలియట్లేదు. మరి ఎందుకనండి ఇలాగైపోయింది? కర్మ పాపం అది. ఇంకా నా కర్మ అంటున్నావు కదా, ఇదే. విశ్రాంతి దినమని అన్నీ గుర్తొస్తాయి, దేవుడు గుర్తురాడు. విశ్రాంతి దినమని ఫంక్షన్లు గుర్తొస్తాయి, పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి, బంధువులు బాధపడతారండి. నీకోసం సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త బాధపడ్డా? నీకోసము సమస్తాన్ని ఉచితంగా ఇచ్చేశాడు దేవుడు. ఈ పంచభూతాలను నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆకాశమును ఉచితంగా ఇచ్చాడు, భూమిని ఉచితంగా ఇచ్చాడు, గాలిని, నీరును, అగ్నిని ఉచితంగా ఇచ్చేశాడు దేవుడు. దేనికన్నా బిల్లు కడుతున్నావా? కరెంటు బిల్లు కడుతున్నావా? కరెంటు బిల్లు కడతలేదా? పంపు బిల్లు కడతలేదా? ఇంటి పన్ను కడతలేదా? అన్నిటికీ ఉన్నాయి పన్నులు, బిల్లులు. మరి నువ్వు పీల్చే గాలికే పన్ను కడుతున్నావు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, చక్కగా ఆస్వాదిస్తావు. ఒక్క 5 నిమిషాలు ఆపేస్తే గాలిని అప్పుడు కనపడుద్ది. ఈరోజు ప్రతిదీ రేటు కట్టి అమ్మేస్తున్నారు, పచ్చి పేడతో సహా. కానీ దేవుడు నీకోసము వీటన్నిటిని ఉచితంగా ఇచ్చి, అమ్మా నా దగ్గరికి రా, ఆ 7వ రోజు నన్ను ఆరాధిస్తే నీ కుటుంబము, నీ బిడ్డలు, నీవు ఆశీర్వదించబడతారు. 7 రోజులు కావలసిన దీవెన, ఆశీర్వాదం ఈ ఆరాధనలో నేను ఉంచాను కనుక నా దగ్గర రా. మేమేనో లాగే ఒకసారి గోపు మీద కొడితే అప్పుడు గుర్తొస్తుంది దేవుడు. వారు అంటారు చూసా, దెబ్బ తలితే కానీ దేవుడు గుర్తురాడని. ఒక్కోసారి కొడతాడు దేవుడు గుర్తొచ్చేటట్టుగా, అప్పుడు గుర్తొస్తుంది దేవుని మందిరం, విశ్రాంతి దినం గుర్తొస్తుంది. అప్పుడు వరకే గుర్తురాదు. దెబ్బ తగలాలి, తగిలిద్ది. దేవుని సేవకునికి హెచ్చరిస్తున్నా, దేవుని సన్నిధిని దొంగిలించొద్దు. అలాగే ఇక్కడికి వచ్చి దేవుని మందిరమును అవమానపరచొద్దు. ఇక్కడ ఎవరు ఉంటారు? పరిశుద్ధ వాక్యం ఏమంది? ఎక్కడ 2 3 నా నామమున కూడి ఆరాధిస్తారో వారి మధ్య ఆయన ఉంటే ఎన్ని తిరుగులు తిరుగుతారండి మందిరంలోంచి బయటికి లోపలికి. ఎవరైతే ఆయన అలాగా అవమానపరుస్తున్నారో వారి జీవితాంతా అవమానాలే. నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు వచ్చి కూర్చుంటే ఆయన ఎదుటికి ఎన్ని చిన్నలు చేస్తున్నావు నువ్వు? అవన్నీ దేవుణ్ణి అవమానపరిచినట్టు కదా. అందుకే అన్నాడు, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. మందిరానికి వెళ్ళి నీ జీవితం అంతా అవమానాలే. దేవుని అవమానపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడా? ఏమన్నాడు? నన్ను గణపరిచేవాడిని నేను. నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు, అందుకని నీ జీవితం అంతా అవమానమే. ఎక్కడికి వెళ్ళినా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా అపహాస పాలవుటమే, ఎక్కడికి వెళ్ళినా నిందల పాలవడమే. సేవకునికి హెచ్చరిస్తున్నా అండి, ఇది విశ్రాంతి దినము, దేవుని సన్నిధి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదంటే దొంగిలించకూడదు. ఎప్పుడెప్పుడు దొంగిలించకూడదు చూడండి, అది కూడా రాశారు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 21వ వచనం. 34వ అధ్యాయము 21వ వచనం. 6 దినములు నువ్వు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. దేవుని స్తోత్రం. ఏ కాలం? దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా, అది ఏ కాలమైనా సరే నువ్వు 7వ రోజు మానేయాల్సిందే. పనులు ఉంటాయండి, పనులకి వెళ్ళాలండి. ఈరోజు 4 రోజులేగా, 6 రోజులు చేసుకున్నా చాలదా? ఒక్కరోజేగా దేవుడు విడిచిపెట్టమంది. నువ్వు 6 రోజులు చేసిన దానికి రెట్టింపేస్తాడు నీకు దేవుడు.
నువ్వు 7వ దినమున కనుక దేవుని సన్నిధానికి వస్తే 6 రోజులు కష్టపడిన నీ కష్టార్జితములు నువ్వు అనుభవిస్తావు. రాకపోతే ఆ సొమ్మంట చిల్లు సంచిలో వేసిన దాంతో సమానమైద్దంట. ఏమైద్ది? 7వ రోజుని కూడా దొంగిలించి సంపాదిస్తున్నావు కదా, అది ఎక్కడేసింది? ఇవి ఒక్క రోజుది కాదు, మొత్తం 7 రోజులది కలిపి. అంటే చిల్లు సంచిలో వేస్తే ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అంతే, ఆ సొమ్ము అంతే. ఇంకా కఠినంగా దేవుడు ఇంకో మాటను చెప్పాడు చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. తర్వాత జరిగింది ఏంటో తెలుసా? వాడిని తీసుకెళ్ళి పాలెము వెలుపల ఊరు చివర రాళ్ళతో కొట్టి చంపారు. ఒకవేళ ఆ శిక్ష కన్నా దేవుడు ఇప్పుడు విధిస్తే ఎలాగుంటుంది? ఇప్పుడు విధిస్తే ఎలాగుంటుంది? ఒక్కడు ఉంటాడు భూమి మీద. కానీ ఆయన దయగల దేవుడు కనుక, కృపగల దేవుడు కనుక నువ్వు ఎన్ని చేసినా చలామణి అవుతుంది. కానీ ఒక రోజు ఉంది, ఇవన్నిటికీ లెక్క కలిగిన ఒక రోజు, ఈ కర్మ పాపమును అనుభవించే ఒక రోజు ఉంటుంది. చాలామంది అంటారు, అయ్యో నేను మందిరానికి వెళ్ళేదాన్నే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసేదాన్నే, ఎందుకు నాకు ఇలా జరిగింది అంటే నువ్వు ఇలా చేసావు కనుక అలా జరిగింది. ఎన్నిసార్లు దొంగతనం చేస్తుంటావు దేవుని సన్నిధిని? కనుక ఈ యొక్క పాపం ఏంటంటే కర్మ పాపము. ఏం పాపం? మొదటిది సత్క్రియ చేయకపోవటం పాపం. రెండోది సకల దుర్నీతియు పాపము. మూడోది ఆజ్ఞ అతిక్రమమే పాపము. నాలుగోదిగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. దేవుని స్తోత్రం. ఏమన్నాడు సమూయేలు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా. ఏది పాపమంట? ఇతరుల గురించి ప్రార్థన చేయకపోవటం పాపం. ఏది పాపం తెలుసా? ఇవన్నీ మనకు తెలీదు. మనం ఏదో బుద్ధిగా ఉన్నాం, మన ప్రార్థన ఏదో మనం చేసుకుంటున్నాం, మన భక్తి ఏదో మనం చేసుకున్నాం అంటే సరిపోదు. చూడు, దేవుని వాక్యం స్పష్టంగా రాయబడిన మాట చదువుదాం. మొదటి తిమోతి 2వ అధ్యాయము. మొదటి తిమోతి 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి దేవుని వాక్యాన్ని చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుని స్తోత్రం. చేయమన్నాడా లేదా? అందరి కోసం ప్రార్థన. మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయండి. ఇలా చేస్తే మీరు ఎలాగుంటారంట? నెమ్మదిగా ఉంటారు, సుఖముగా ఉంటారంట. ఎలా ఉంటారు?
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా, మాన్యత కలిగి ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయకపోవటం కూడా ఏమంటున్నాడు? పాపం. కొందరు ప్రార్థన ఎక్కడ తిరిగిద్ది? వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిద్ది అంట. ఎక్కడ తిరిగిద్ది? ఇంటి చుట్టూనే. దడి దాటి పక్కకు కూడా వెళ్దాం. అదే కనుక నీ ఇంటి ఆ యొక్క స్థలములోనికి ఒక అంగుళం గనక వాడు దడి జరిపితే ఎంత గొడవ అయిపోద్దో. కానీ నీ ప్రార్థన స్థలం కోసం అయితే అంగుళం అటైనా జరుపుతావు, కానీ ఇటు జరపో. కానీ ప్రార్థన అంగుళం అవతలకి వెళ్తా, కానీ అవతలే ఉంటుంది. అర్థమైందన్నమాట. స్థలం కోసం అయితే, నీ పొరుగువాడి స్థలం కోసం అవసరమైతే దడి అంగుళం అవతలకైనా కడతావు, యువతలకు కట్టవు. కానీ నీ ప్రార్థన అంగుళం యువతలే ఉంటుంది, కానీ అవతలకి వెళ్దాం. కొందరు ప్రార్థన అలాగే ఉంటుంది. నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు చేసుకోవద్దంటలా, తప్పని అంటలా. మొదటిగా నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అలాగే యాజకుల కొరకు, సమస్తమైన ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ముందు ఈ ప్రార్థన ముందు చేయాలండి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా మొదట అందరి కోసం చేసినాకే ఆఖరిలో నీ కోసం, నీ కుటుంబం కోసం చేసుకోవాలి. కొంతమంది అలా చేయరు. మొదటే అలా ముందు మొదలే వాళ్ళ కుటుంబం, తర్వాతే చివరిలో ఏదన్నా టైం ఉంటే అప్పుడు ఏమన్నా రెండు మాటలు పక్కన వాళ్ళు కూడా చూడు, అంతే. కనుక అలా చెయ్యకపోవటం కూడా ఏమంటున్నాడు? పాపము. ఏంటిది? పాపము. ఏంటిది పాపము? సత్క్రియ చేయకపోవడం పాపం. సకల దుర్నీతియు పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 4వది ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపము. 5వది మాట వినకపోవటం పాపం. మీరు చదివితే సామెత 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే ఉంటుంది. తిరుగుబాటు చేయుట పాపం అని ఉంది. తిరుగుబాటు అంటే మాట వినకపోవటం. కనుక ఇవన్నీ ఏంటి? కర్మ పాపాలు. అంటే మనం చేసుకొని మనం తెచ్చుకున్నాయి, మనం చేసుకొని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. అవన్నీ దేవుడు పాపం అంటున్నాడు, కానీ నువ్వు అయ్యే చేస్తావు. అవన్నీ పాపం అంటే అయ్యే. సత్క్రియ చేయకపోవడం పాపం అంటే అసలు మంచి పనే చేయం. నేను చెడ్డదేం చేయట్లేదు ప్రభా, మరి మంచిది చేయట్లేదుగా, అది పాపమే. సకల దుర్నీతి పాపమే. నీ అవసరానికి ఏదో చేశానని నీ అవసరాన్ని తీర్చుకున్నావు, అది పాపమే. అంటే లంచం ఇచ్చైనా. 3వది ఆజ్ఞ అతిక్రమం. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించకపోవటం పాపం. విశ్రాంతి దినమును పాటించకపోవటం. 4వది ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటం పాపం. 5వది మాట వినకపోవటం పాపం. 6వది సాక్ష్యము చెప్పకపోవటం కూడా పాపమే. చూడండి ఆ మాట చూడండి. లేవికాండం 5వ అధ్యాయం 1వ వచనం. లేవికాండము 5వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడే తాను చూచిన దాన్ని గురించి కానీ తనకు తెలిసిన దాన్ని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. దేవుని స్తోత్రం. సాక్ష్యం అంటే ఏంటి? ఇప్పుడు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపు. సాక్ష్యం అంటే ఏంటి? అదే చెబుతున్నాడు. వాడికి తెలిసినది తెలియజేయకపోవటమే. తెలిసినా సరే అదే పాపం. అంటే సాక్ష్యము చెప్పకపోవటం కూడా ఏంటి? పాపం. ఆఖరిగా 7వది మూర్ఖత్వము పాపం. ఏంటిది? మూర్ఖత్వము.
అంటే మనందరికీ తెలుసు మూర్ఖత్వం అంటే ఏంటి? వాడు ఎంత చెప్పినా వినడు, తాను అన్నాదే పట్టుకుంటాడు చూడు, వాడే మూర్ఖుడు. కనుక ఆ మూర్ఖత్వం కూడా ఏంటంటే పాపము. ఇవన్నీ కర్మ పాపములు. ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇవి పాపము అని దేవుడు చెప్పిన మనం చేస్తున్నాం కనుక, ఆ పనులు చేస్తున్నాం కనుక ఆ పనులను బట్టి ఆ కర్మను, ఆ యొక్క ఫలితాన్ని మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇవన్నీ కర్మ పాపాలు. సమస్త మానవాళి పాపమును క్షమించడానికే క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన యొద్ద మనం పాపములు ఒప్పుకున్నట్లయితే మనల్ని పాపము నుండి క్షమించి మనల్ని పవిత్రులు చేయగలడు. కనుక దేవుని ఎదుట ప్రతి పాపమును ఒప్పుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.